తిరుమల వైకుంఠ ద్వార దర్శనాల్లో సామాన్యులకే పెద్దపీట వేస్తామని టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 8 వరకు వైకుంఠ ద్వార దర్శనాలు కల్పిస్తున్నామని, 10 రోజుల్లో మొత్తం 182 గంటల దర్శన సమయంలో 164 గంటలు సామాన్యులకే కేటాయించాం. ఈ డిప్ ద్వారా టోకెన్లు పొందిన వారు తప్పనిసరిగా నిర్దేశిత తేదీ టైంలోనే తిరుమలకు చేరుకోవాలి. దక్షిణాదిలో మద్యం వినియోగంలో తెలంగాణ టాప్లో నిలిచినట్లు ఎక్సైజ్ అంచనాల్లో తేలింది. సగటున తలసరి ఆల్కహాల్ వినియోగం 4.44 లీటర్లు. తర్వాతి స్థానాల్లో కర్ణాటక, తమిళనాడు, కేరళ ఉన్నాయి. యావరేజ్గా తెలంగాణలో మద్యం తాగేందుకు తలసరి ఖర్చు 11,351 రూపాయలు కాగా ఏపీలో 6,399 వెచ్చిస్తున్నారు. దైవచింతన ముందు వృద్ధాప్యం తలవంచింది. 102 ఏళ్ల పారికుట్టి అమ్మ అంచలమైన విశ్వాసం ఆమెను 3వసారి శబరిమలను దర్శించుకునేలా చేసింది. 2023లో తన 100వ ఏట తొలిసారి మణికంఠుడి చెంతకు చేరిన ఈ బామ్మ తాజాగా 3వసారి స్వామియే శరణమయ్యప్ప అంటూ కొండపైకి చేరుకున్నారు. చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లా ఉన్న ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థల్లో మార్పులు చేయాలని పీడీఎస్యూ నగర అధ్యక్షులు నసీర్ అలీ తెలిపారు. సోమవారం కలెక్టర్కు కలిసి వినతి పత్రాలు సమర్పించారు. గత కొన్ని రోజులుగా జిల్లా వ్యాప్తంగా చలి తీవ్రత అధికంగా ఉన్న నేపథ్యంలో గురుకులాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో 1 గంట ఆలస్యంగా పాఠశాలలు తెరవాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని కేసీఆర్ ఎందుకు చూడలేకపోతున్నారో అర్థం కావట్లేదని మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గ్లోబల్ సమ్మిట్ ఒప్పందాలపై కేసీఆర్ కామెంట్లను ఆయన ఖండించారు. పెట్టుబడులు, ఉద్యోగాలు రావడం కేసీఆర్కు ఇష్టం లేనట్టుందని, అభివృద్ధికి దోహదపడేలా కేసీఆర్ సలహాలు ఇవ్వాలని పేర్కొన్నారు.